మిక్సీ జార్లోని నువ్వులు 1 స్పూన్, గసగసాలు 1 స్పూన్, జీడిపప్పులు ఒక 10 వేసుకోండి. ఇవేంటంటే మీరు ములక్కాడలు తీసుకున్న దాన్ని బట్టి ఇవి పెంచుకోవాలి. అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి, అంటే పుచ్చగింజలు. వీటిని వాటర్ ఏం లేకుండా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. 3 ములక్కాడలని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. స్టవ్ మీదన మీడియం ఫ్లేమ్లోని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేరొక బాండ్లీలోని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని మీకు నచ్చిన జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోండి లైట్గా. ఈ జీడిపప్పులు ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్కి తీసుకోండి. అదే ఆయిల్లోని 3 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక దీంట్లో 2 పెద్ద సైజు టమాటీలు కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వేసుకోండి సాల్ట్. ములక్కాడలో ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పౌడర్ అన్నీ కలిపి 1 స్పూన్ వరకు వేసుకొని మొత్తం కలిపి మూత పెట్టి టమాటీలు మగ్గే వరకు ఇలా మూత పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని మొత్తం ఒక 5 నిమిషాల వరకు ఇలాగే ఫ్రై చేయండి మూత ఏం లేకుండా. దీంట్లో ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పు అంతటిని కూడా వేసుకొని అన్నీ కలుపుకోండి. ఒకవేళ జీడిపప్పు వేపుకోకపోతే 10 నిమిషాలు వాటర్లో నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ముందుగా పేస్ట్ చేసిన ఈ పేస్ట్ అంతటిని కొంచెం వాటర్ కలిపి అంతటిని వేసుకోండి. వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయాలి. వేసిన వెంటనే చిక్కగా ఇలాగా తయారైపోద్ది అనమాట. అదే మిక్సీ జార్లో మరి కొంచెం వాటర్ వేసుకొని వేసుకోవచ్చు. ఇదంతా కలుపుకొని ముందుగా ఉడికించుకున్న ములక్కాడల్ని వాటర్తో పాటు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈ వాటర్తో పాటు వేసుకోవాలి. ఇవి ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టి ఇంకో 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే చిక్కగా రెడీ అవుతుందండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా బాగుంటుంది. ఈ గ్రేవీ అంతా కూడా చల్లగా అయిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోద్ది కాబట్టి ఇలా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ములక్కాడల జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయినట్టుగా. మీకు టమాటీలు ముక్కలుగానే ఇలా వేసుకోండి, ప్యూరీ చేసుకొని వేసుకోవద్దు. ఇలాగైతే టేస్ట్ బాగుంటుంది.